నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి సందర్భంగా ఆషాదశమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో ఈశ్వరుడికి బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారికి మధ్య జరిగిన సంవాదంలో పరమేశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో శ్రావణ శుక్ల దశమి తిథి రోజు పార్వతీదేవి ఆశాదేవి అనే పేరుతో ఉంటుందని, ఆ రోజు పార్వతీదేవిని ఆశాదేవి స్వరూపంగా భావిస్తూ పూజించినట్లయితే సమస్త ఆశలు మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చని పలికాడని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు అందరూ కూడా గృహంలో మహిళామణులు పూజా మందిరంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను ఆశాదేవి స్వరూపమైనటువంటి పార్వతీదేవి స్వరూపంగా భావిస్తూ ఓం ఆశారూపిణ్యై పార్వత్యై నమో నమః అంటూ ఆశారూపంలో ఉన్న పార్వతీదేవిని పూజించాలి. అలాగే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్న వాళ్ళైతే గంధ జలాలతో అభిషేకం చేయాలి. విగ్రహాలు లేని వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి గంధంతో పూజ చేసి తీపి పదార్థాలు నివేదనగా సమర్పిస్తే పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ ఆషాదశమికి ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే 10 దిక్కులలో ఉన్నటువంటి దేవతలను పూజించటం, స్మరించుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకునే రోజు. అందుకే ఈరోజు తూర్పు దిక్కులో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి స్మరించుకుంటూ ఓం లం ఇంద్రాయై నమః అని మనస్సులో మంత్రం చెప్పుకుంటూ తూర్పు దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత పడమర దిక్కు వైపు తిరిగి వం వరుణాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ వరుణదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఉత్తర దిక్కు వైపు తిరిగి ఓం సం కుబేరాయ నమః అనే మంత్రం స్మరించుకుంటూ కుబేరుడికి నమస్కారం చేయాలి. దక్షిణ దిక్కు వైపు తిరిగి యం యమాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ యమధర్మరాజుకు నమస్కారం చేసుకోవాలి. ఈశాన్యం వైపు చూస్తూ నమస్కారం చేస్తూ ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఆగ్నేయం వైపు చూస్తూ నమస్కారం చేసి ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. వాయువ్యం వైపు చూస్తూ నమస్కారం చేసుకొని యం వాయవే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. నైరుతి వైపు చూస్తూ నమస్కారం చేసుకొని ఓం క్షాం నిరుతయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా అష్టదిక్పాలకులను ప్రత్యేకమైన మంత్రాలతో ఆ దిక్కుల వైపు చూస్తూ నమస్కారం చేస్తూ పూజ సమయంలో స్మరించుకొని భూమాతకి నమస్కారం చేయాలి, ఆకాశానికి నమస్కారం చేయాలి. అంటే 10 దిక్కులలో ఉన్నటువంటి దిక్పాలకులను స్మరించుకునే దశమి శ్రావణ శుక్ల దశమి అని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ శుక్ల దశమి ఆషాదశమి సందర్భంగా పార్వతీదేవిని ఆశాదేవిగా భావిస్తూ పూజించాలి. 10 దిక్కులలో ఉన్నటువంటి దిక్పాలకులను స్మరించుకోవాలి. దానివల్ల మనోభీష్టాలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. రేపటి శ్రావణ వైభవం శీర్షికన శ్రావణ శుక్ల ఏకాదశి, పుత్రదా ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, పుత్రదా ఏకాదశి వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటో, పుత్రదా ఏకాదశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. కాలం గొప్పదని కాలాన్ని ఆశ్రయిస్తామా? కాలం నీ యొక్క మహిమయ్యా. అలాంటి కాల ప్రవర్తకుడివై నువ్వే అభయస్వరూపుడవు. కాలానికి లోబడేవన్నీ భయస్థానములు, కాలాన్ని లోబరుచుకున్నవాడు అభయస్థానం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. కనుక సృష్టిలో నువ్వేది కోరుకుంటున్నావో ఒకసారి ప్రశ్న వేయి. ఆ కోరుకున్నది కాలానికి లోబడిందా లేదా అంటే ఎప్పటికప్పుడు పోతుందా లేదా? అవునండి, అయితే అది భయమే. స్వర్గలోకం గొప్పదా? అవునండి, భలే ఉంటుంది, వెళ్ళలేదు కనుక. కానీ అది కూడా ఎప్పటికో పోతుంది కనుక అది కూడా భయమే. ఏది కాలానికి లొంగిపోతుందో అదంతా భయమే, ఏది కాలానికి లొంగదో అదే అభయం. అవునా? ఇది బాగుందా లేదా అండి? ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ సృష్టి అంతా కాలబద్ధమే, కాలానికి అతీతం అభయం. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటేనండి, కాలానికి లొంగేవన్నీ భయములే, కాలానికి అతీతం అభయం. ఈ మాట ప్రహ్లాదుడు అంటాడు. కాలపు కత్తికి రాలిపోయే గొప్ప లోకాలు పొంది కూడా ప్రయోజనం ఏముందయ్యా అంటూ నరసింహస్వామిని స్తుతిస్తూ గుర్తు తెచ్చుకోవాలి. సప్తమ స్కంధంలో అంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. కనుక కాలం గొప్ప మహిమ కలది, దానికి అందరూ లొంగిపోయి ఉన్నారు. పిపీలకాది బ్రహ్మపర్యంతం, పిపీలకాది బ్రహ్మపర్యంతం అంటే సురనర ఖగో అందరూ దానిలోనే ఉన్నారు. అలాంటి కాలానికి ప్రవర్తకుడివే నువ్వు, అభయస్థానం నీదే. ఇది కృష్ణ శబ్దానికి వ్యాఖ్యానం అండి.
కృష్ణుడు కాలస్వరూపుడు. కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధ. కాలం సృష్టి నడిచే నియమం. కాలం అనగా సృష్టి నడిచే నియమం. పరిణామాన్ని ఇచ్చేదే కాలం. అదొకటి తెలుసుకోవాలి. పరిణామప్రదాయిని కాలం. కాలం యొక్క లక్షణమే పరిణామప్రదాయిని. అటువంటిది మార్పుడు చేస్తూ ఉంటుంది. అది ఎవరి చేతులు ఉంది? ఆయన చేతులు ఉంది. ఇక్కడ తత్స్వరూపం. కనుక కాలమహిమను కలిగినటువంటి భగవానుడి కృష్ణుడు. ఇది దేవకీదేవి చేసిన ఈ స్తోత్రం కృష్ణతత్వ వ్యాఖ్యానం. ఇప్పుడు బ్రహ్మకృత కృష్ణస్థుతి, వసుదేవకృత కృష్ణస్థుతి, దేవకీకృత కృష్ణస్థుతి, 3 స్తోత్రాల్లోని ఎంత శాస్త్రం ఉందండి. ఇవి కానీ బాగా చదివితే దశోపనిషత్తులు కాదు, అష్టోత్తర శతోపనిషత్తుల సారం ఉంటుంది వీటన్నిటిలో. కానీ కృష్ణ స్తోత్రములే ఉపనిషత్తులు. అటువంటి రమ్యమైనటువంటి ఉపనిషత్ గర్భితమైన స్తోత్రం చేసింది. యోయం కాలస్తస్య తే వ్యక్తబంధో చేష్టామాహుశ్చేష్టతే ఏన విశ్వం నిమేషాదిర్వత్సరాంతో మహీయాం తంత్వేశానం క్షేమధామ ప్రపజ్యే. క్షేమధామ, క్షేమానికి స్థానమైన నీ స్వరూపానికి నమస్కారం. కానీ భగవంతుడొక్కడే అభయం, భగవంతుడొక్కడే క్షేమం. అది కాక మిగిలినవన్నీ భ్రాంతులే. అటువంటి క్షేమస్వరూపుడు నువ్వు అని నమస్కరిస్తూ, స్వామి నువ్వు నా పిల్లాడిగా అవతరిస్తావని ఇప్పుడే దేవతలందరూ స్తోత్రం చేసి వెళ్ళారు. 8వ గర్భం నువ్వే అని అప్పటి నుంచి కలలు కంటున్నాం. ఒక ఊహ ఉంటుంది ఎవరికైనా, ఇదేంటి స్వామి రూపం, చూస్తుంటే నమస్కరించాలనిపిస్తుంది, కానీ ఎత్తుకో బుద్ధి కలగట్లేదు. కనుక ఈ రూపాన్ని కొంచెం ఉపసంహరించవయ్యా. ఉపసంహర విశ్వాత్మన్. ఈ రూపం విశ్వాత్మన్, విశ్వస్వరూపమైన రూపం ఇది. దాన్ని అదో రూపం అంటే ఈ రూపాన్ని, ఈ రూప లక్షణం ఏంటి? అలౌకికం. అలౌకికమైన రూపాన్ని ఉపసంహర. అలౌకిక రూపం ఎలా ఉంది? శంఖచక్ర గదా పద్మశ్రియాజుష్టం చతుర్భుజం. శంఖచక్ర గదా పద్మములని శోభలు దాల్చినటువంటి నీ యొక్క చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించవయ్యా అని నమస్కరించిన వెంటనే, పైగా నువ్వు ఈ రూపంతో ఉంటే శిశువు అనే భావం మాకెలా కలుగుతుంది? లోక వ్యవహారం ఎలా నడుస్తుందయ్యా? అందుకే భగవానుడు తన అప్రాకృతమైనటువంటి రూపాన్ని ఉపసంహరించి ప్రాకృత రూపము వలె కనబడుతున్నాడు. వెంటనే స్వామి ప్రాకృత శిశు రూపాన్ని ధరించడానికి ముందుగా కొన్ని మాటలు చెప్తానంటున్నాడు. ఇక్కడ ఆ మాటలు చెప్పడానికి ఈ రూపంతో కనబడ్డాడు. ప్రాకృత శిశువుగా వచ్చి మాట్లాడతాడా? అందుకే చతుర్భుజాలతో అద్భుత బాలకుడుగా కనబడుతూ మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పుడు ఇంత తెలివితో నాకు స్తోత్రం చేస్తున్నా, ఈ తెలివి కలిగిన జన్మ ఇప్పుడు వచ్చింది, కానీ గతంలో మీరు ఎవరో తెలుసా అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రతి సంఘటన వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఇవాళ మీరు నాకు తల్లిదండ్రులు అవడానికి ముందుగా మీ జన్మలేమిటి? ఒకప్పుడు ఈ దేవకీదేవి పేరు పృష్ణి, అప్పుడు ఈ వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. ఆ జన్మలో నేను సంతానం కావాలని తపస్సు చేశారు మీరిద్దరు. చాలా కఠినమైన తపస్సును ఆచరించారు. ఆ తపస్సుకు నేను సంతోషించి, పైగా పరమ దుష్కరం, ఇతరులెవరూ చేయలేని తపస్సును చేశారు. పైగా ప్రజాపతి జన్మ గనక దివ్య జన్మ. ఆ దివ్య జన్మలో దేవతల లెక్క ప్రకారం 1000 కొలది సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తపస్సుకు నేను సంతోషించి ఆ జన్మలో మీకు సంతానంగా కలిగాను. అప్పుడు నన్ను పుష్టిగర్భుడు అనేవారు. అయితే మీకు నన్ను సంతానంగా పొందాలనే వాంఛ ఎంత గాఢమైనదంటే అదొక జన్మతో తీరలేదు. 2వ జన్మలో మీరే అదితి కశ్యపులయ్యారు, అది దేవజన్మ. అప్పుడు నేను మీకు వామనున్నై అవతరించాను. ఇప్పుడు మీకు ఇది 3వ జన్మ అన్నారు. ఈ 3వ జన్మలో మీరు ఎలాగా నన్ను పొందుతారో చెప్తున్నాడు. ఈ 3వ జన్మ తర్వాత మీకు 4వ జన్మ లేదు. మరి 3వ జన్మలో ఎలా పొందుతారు అంటే చక్కగా వివరిస్తున్నాడు. అంటే బాలుడిగా స్వామిని లాలించే భాగ్యం అంతా గత 2 జన్మల్లో వాళ్ళు పొందారు. ఇప్పుడు బాలుడిగా లాలించే భాగ్యం వాళ్ళకి లేదు. 14 ఏళ్ల పాటు భాగ్యం మరొకరికి ఇవ్వనున్నాడు ఆయన. ఆ భాగ్యం కోసం ఒక ఆవిడ ఉంది అక్కడ. యువాం మాం పుత్రభావేన బ్రహ్మభావేన చ అసకృత్ చింతయంతౌ కృతస్నేహో యాస్యేతే మద్గతిం పరాం. పరమాత్మ స్పష్టంగా చెప్పాడు. దీన్ని బట్టి దేవకీ వసుదేవులకి ఏం దొరికింది అంటే ఏమి ఇస్తానో తానే చెప్పేశాడు. ఈ జన్మలో మీరు నన్ను ఒక్కొక్కసారి పుత్రభావంతో, ఒక్కొక్కసారి బ్రహ్మభావంతో, అందుకే మీరు చేసే స్తోత్రంలో బ్రహ్మభావం ఉంది కనుక నేను బ్రహ్మమని తెలుసు మీకు. కానీ ఎంత తెలిసినా కనబడేటటువంటి లక్షణానికి లొంగిపోక తప్పదండి. కనుక నన్ను పుత్రభావంతో చూస్తారు. కానీ అదొకసారి ఇదొకసారి, ఒకేసారి భావం అలాగే ఉండదు. అసకృత్ పలుమార్లు మీరు పుత్రభావంతో బ్రహ్మభావంతో నన్ను తలపోస్తూ నాపై ప్రేమ అనుబంధం కలిగి పరమోత్కృష్టమైన గతిని పొందుతారు, అంటే ముక్తిని పొందుతారు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఆనాడు సుతపుడు పృష్ణి అని చెప్పబడుతున్న పుణ్య దంపతులకి ఇది ఆఖరి జన్మ. కృష్ణావతారం గొప్పతనం ఏంటంటే
ఇదివరకు జన్మల్లో భగవద్ అనుబంధం కలిగి ముక్తి ఇంకా పొందడానికి అర్హత లేక భగవద్ అనుబంధం వల్ల పుణ్యం మాత్రమే సంపాదించి ఆ పుణ్యం వల్ల కృష్ణావతార సమయంలో వాళ్ళందరూ ముక్తి పొందడానికి జన్మించారు. అది కృష్ణావతారంలో ఉన్న రహస్యం అండి. ఇక్కడ ఈ రహస్యం బాగా తెలుసుకోవాలి. ఇక్కడ పుణ్యం వేరు, మోక్షం వేరు. పుణ్యం వల్ల ఉత్తమ గతులు వస్తాయి, వాటి వల్ల ఉత్తమ జన్మలు కూడా వస్తాయి. అలాంటి పుణ్యాలు ఎన్నో చేస్తే అప్పుడు ఆ పుణ్య బలం వల్ల చివరి జన్మలో భగవదాశ్రయ బుద్ధి అప్పుడు ముక్తి లభిస్తుంది. ఇప్పుడు మీకు ముక్తి పొందే జన్మ వచ్చిందన్నాడు ఇక్కడ. అంటే దేవకీ వసుదేవులకి ఇది ఆఖరి జన్మ, ముక్తినిస్తున్నాడు స్వామి. అంటే కృష్ణుని పొందడం వల్ల దేవకీ వసుదేవులు దొరికింది ఏమిటి? ముక్తి. కానీ ముక్తినిచ్చే సంతానం ఎక్కడైనా దొరుకుతుందండి? దేవకీ వసుదేవులకి తప్ప. వాళ్ళకి దొరికింది అక్కడ. అందుకని ముక్తినిస్తాను ప్రకటించేశాడు స్వామి. ఇది మీకు ఆఖరి జన్మ అన్నాడు. ఇక్కడ సూత్రం పట్టుకోవాలి. కృష్ణావతారం మొత్తం సూత్రం. కృష్ణావతారంలో కృష్ణుడితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ ఇదివరకు భగవంతుడితో అనుబంధం ఉన్నవాళ్ళే. కానీ అప్పటి భగవద్ అనుబంధం వాళ్ళకి పుణ్యం ఇచ్చింది. ఆ పుణ్య ఫలంగా వాళ్ళు కృష్ణావతారం కాలంలో పుట్టారు. ఇది సూత్రం అండి. ఇది గ్రహించవలసిన సూక్ష్మ విషయం. ఇది కృష్ణావతారంలో రహస్యాతి రహస్యమైన అంశం. ఇక్కడ దుర్మార్గులు కూడా అంతే. ఇప్పుడు ఉదాహరణకి కంసుడు ఉన్నాడు, వాడిది ఆఖరి జన్మే. అది తెలుసుకోవాలి. వాడిది ఆఖరి జన్మేట. ఎలా అయిందో తెలుసుకుందాం. కానీ వాడు ఇదివరలో రాక్షసుడు. వాడు ఆ రాక్షస ప్రవృత్తి అలా సాగుతూనే వచ్చింది, ఏమాత్రం చెక్కు చెదరకుండా. వాడు అప్పుడు కాలనేమి. ఈ కాలనేమి ఎప్పుడో క్షీరసాగర మదన సమయంలో దేవదానుల యుద్ధంలో విష్ణువు చేతులు దెబ్బతిన్నాడు. విష్ణువు చేతులు దెబ్బతింటే ముక్తి వచ్చేయాలి కదా, ముక్తి రాలేదు. విష్ణువు చేతులు దెబ్బతిన్నందుకు పుణ్యం వచ్చింది. ఆ పుణ్యఫలంగా ఇప్పుడు వాడు కంసుడయ్యాడు. అలాగా దుర్మార్గంగానో సన్మార్గంగానో భగవద్ అనుబంధం వల్ల పుణ్యం అనేది పొంది ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ముక్తి పొందేటువంటి యోగం దొరికిందండి. కృష్ణావతారంలో కృష్ణుడి పరిధిలోకి వచ్చిన వారందరూ ముక్తి పొందారు, అందులో సందేహం అక్కర్లేదు. అందుకే కృష్ణావతారానికి ముకుందావతారం అని పేరు. ఇక్కడ ఇది ఒక రహస్యమైన అంశం. ఇది మొత్తం అవతారం అంతా వ్యాఖ్యానించుకోవడం జరుగుతుంది. మనం ఒక ఘట్టం చెప్తున్నామంటే ఆ ఘట్టమే కాదు, ఆ ఘట్టంతో మిగిలిన ఘట్టాలకు కూడా మనం అన్వయించి చెప్తున్నాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి. మనిషికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా ఈ దినం అనుసరించేటువంటి వ్రతం వల్ల నెరవేరుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజంతా కూడాను ఉపవాసం ఉండాలి. ప్రదోషకాలంలో శివపరమాత్మను చక్కగా పూజ చేయాలి. అంతేకాకుండా అభిషేకార్చన కూడాను ఆచరించాలి. అనంతరం పార్వతీదేవిని ఆశాదేవిగా భావన చేస్తూ ఆ రూపంలో ప్రతిష్ఠించి పూజించి శక్తి మేరకు ఆ తల్లికి నైవేద్యాలు సమర్పించాలి. ఇలా చేసినట్లయితే ఆశలు నిండిన హృదయం నాది, ఆశలు తీర్చే భారం నీది అన్న చందంగా ఈ ఆషాదశమి రోజున ఆచరించిన ఈ విధి విధానం వల్ల మన కోరికలన్నీ కూడాను పరమేశ్వరుడు పరమేశ్వరి తన దివ్యవంతమైన అనుగ్రహంతో నెరవేరుస్తారు సుమా ఈ శ్రావణ మాసంలో అని చెప్పేసి శాస్త్రం. దీన్ని ఆచరించేటప్పుడు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉంటే చాలా మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో ఆ యొక్క పార్వతీదేవిని నిష్టగా పూజ చేసి లలితా సహస్రనామావళి పఠించాలి. లలితా సహస్రనామావళి పఠించడం చేత అమ్మలగన్న అమ్మ అయినటువంటి ఆ జగదంబిక తన దివ్యవంతమైన దివ్యానుగ్రహాన్ని మనకు ప్రసరింపజేసి తీరుతుంది అన్నమాట. శ్రావణ మాసంలో శనివారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కలియుగవాసుడైన వెంకటేశ్వరుని పూజ అద్వితీయంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం అనేటువంటిది విష్ణుదేవుని యొక్క నక్షత్రం కాబట్టి తిరుపతిలో కూడాను ఈ యొక్క శనివారం శ్రావణ శనివారం నాడు ప్రత్యేకవంతమైనటువంటి పూజలు కూడాను నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది. మనం గృహంలో కూడాను వెంకటేశ్వర వజ్ర కవచం అనేటువంటిది
పఠించి స్వామికి ప్రీతికరమైన లడ్డూను నివేదనగా సమర్పించినట్లయితే కలియుగ వాసుని యొక్క దివ్య ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ప్రసరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:34. తిథి దశమి రాత్రి 1:59 వరకు. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2:48 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 6:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగని వెంకటేశ్వర వ్రతం అంటే శ్రావణ మాసంలో ప్రతి శనివారం వెంకటేశ్వర వ్రతాన్ని చేసుకోవాలి. దాంతో బాటుగా మనం ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి. ఎందుకని? సూర్యోదయంతో దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తంలో నిద్ర లేవడం మంచిది కాదు. అలాగే శివునికి 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి దానిలో పసుపు కలిపి ఆవులకు రాయడం. అలాగే 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు ఆహారంగా అందించడం. వెంకటేశ్వర దీపారాధన, హనుమాన్ చాలీసా పారాయణ, హనుమంతునికి పూజ, అప్పాలు నివేదన, ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా సంపదను అనుభవించే యోగ్యతను తీసుకొస్తాయి, గ్రహదోషాలను నివారిస్తాయి. ఈ సత్యాన్ని గ్రహించి సంపద ఉండడమే కాదు, సంపద కోసం అంటే డబ్బు సంపాదించడం కోసం ఆధ్యాత్మికమైన దైవికమైన ఋషిప్రోక్తమైన మార్గాలన్నింటినీ కూడా వాడకుండా వదిలేసి వ్యక్తి కనుక ప్రవర్తించినట్లయితే ఆ డబ్బు వచ్చినా కూడా అది ఆనందాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, అనుభూతినివ్వదు అని అర్థం. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ శనివారానికి సంబంధించినటువంటి వ్రతాచరణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు, భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? లేనే లేదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇన్ని చూస్తున్నాం. అసలు కళ్ళే లేకపోతే ఇంకా చూడడం అన్న సమస్య ఎక్కడొచ్చింది? ఎవరో ఏం తెలుసు? అసలు ఈ లోకంలో ఏవి ఉంటే ఎవరికి కావాలి నాకు చెప్పండి? ఏమి ఉంటే ఎవరికి కావాలి, ఏమి లేకపోతే ఎవరికి కావాలి? ఏమీ తెలియదు. ఇప్పుడు సుఖమన్న మాట లేదు, దుఃఖమన్న మాట లేదు. ఈ సుఖము కానీ దుఃఖములు కానీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయంటే ఈ 5 జ్ఞానేంద్రియములను ఆశ్రయించి శబ్దస్పర్శరసరూప గంధములుగా ఉన్నాయి.
ఈ 5 కూడా దేన్ని ఎందున్నాయి? పద్మమునందున్నాయి. ఆ పద్మమునందు ఆవిడ కూర్చుంటుందన్న మాటకు అర్థం ఏమిటంటే, ఈ లోకమునకు వికసనమును కల్పించి సమస్త ప్రాణుల యందు 5 జ్ఞానేంద్రియముల నుంచి 5 జ్ఞానేంద్రియములకు శబ్దస్పర్శరసరూపగంధములనేటటువంటి తన్మాత్రలు పెట్టి ఇన్ని సుఖములను అనుభవింపచేస్తున్న తల్లి ఆవిడే. ఇన్ని సుఖాలు ఆవిడ అనుగ్రహం చేత వచ్చాయి. ఇన్ని ప్రాణుల్ని సృజించిన తల్లి ఎవరు అంటే ఆవిడే. ఆవిడ సృజిస్తోంది ఈ ప్రాణులనన్నిటినీ కూడా. అందుకే వికసనం అంటారు. వికసనము అంటే క్రమక్రమంగా విచ్చుకుంటుంది, అంతేకాని అకస్మాత్తుగా ఇలా విచ్చుకోదు. ఈ లోకములను ఆవిడ సృష్టించినప్పుడు అలా సృష్టిస్తుంది. అందుకే చేతిలో పద్మం పట్టుకుంటుంది, ఒక్కొక్కసారి మొగ్గ ఉంటుంది. ఏది ఎలా విచ్చుకోవాలో అందులో సృష్టి యందు అయోమయం ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయోమయము అన్న మాట మనుష్యుడు సృష్టించుకున్నాడు తప్ప ఈశ్వరుని యొక్క సృష్టిలో అయోమయమన్న మాటకు తావు లేదు. సమస్య ఇది మనిషి సృష్టించుకున్నాడు. సమస్య ఈశ్వరుడి సృష్టిలోనిది సమస్య కానే కాదు. ఎందుకో తెలుసా? వేదాంతంలో ఒక మాట ఉంది, చిజ్జడ గ్రంథి అంటారు. శరీరములకన్నిటికీ పేరు ఏమిటంటే చిజ్జడ గ్రంథులు. ఒకటి జడం, ఇది తనంత తానుగా జడం, ఇది అలాగే ఉంటుంది. ఇందులోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరం అలాగే ఉంటుంది. కానీ ఇందులో చిత్తు లేదు కాబట్టి ఇది ఇక ఉండడానికి వీలు లేదు ఇంట్లో అని తీసుకెళ్ళి కొడుకు అగ్ని సంస్కారం చేసేస్తాడు. చిత్, ఆ చైతన్యము దీనితో కలిసి లోపల ప్రవహిస్తోందనుకోండి, అంతటా తల నుంచి అరికాలు వరకు ఆ చైతన్యం ఆవహించి ఉందనుకోండి, అది లక్ష్మి అంటే. ఆవహించి ఉందనుకోండి, ఇప్పుడు ఆ రెండూ కలిపి గ్రంథి అంటే ముడి. ఈ చిత్తు ఈ జడము కలిస్తే ఏమవుతుందంటే ఇది పనిచేస్తుంది. ఇది పని చేయడం మొదలు పెడితే ఏమవుతుందంటే దీనితో అద్భుతాలు జరుగుతాయి. ఏ అద్భుతాలు జరుగుతాయి అంటారేమో, ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితంగా ఇక మళ్ళీ మనుష్య శరీరంలోకి రాకుండా దేవతా శరీరంలోకి వెళ్ళిపోతాడు. స్వర్గలోకంలో దేవతాది పదవులు పొందుతారు. అందుకే శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు రామాయణంలో. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవి పొందుతాడు. 100 యజ్ఞములు చేయడానికి శరీరం కావాలా? ఇది ఉంటేనైనా చేయడం. కాబట్టి శరీరం ఉన్నది. శరీరము అని నేను అన్నప్పుడు చిజ్జడ గ్రంథి, చైతన్యము శరీరము రెండూ కలిసి ఉన్నాయి. దేవతా పదవులలోకి వెళ్ళగలడు. ఈ శరీరాన్ని సక్రమంగా వాడలేదు, కేవలంగా తన ప్రయోజనం కొరకు మాత్రమే వాడుకున్నాడు స్వార్థంతో. కొంతకాలం అయ్యాక ఇది పడిపోయింది. కోట్ల జన్మలు తిరియక్కుగా నేల మీద పడిపోతాడు. అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగానే పెరుగుతుంది తప్ప నిలువుగా పెరగదు. తిరియక్కు అయిపోతాడు. ఇప్పుడు కర్మాధికారం ఉండదు. కాదు, నాకు ఈశ్వర పుణ్యము వద్దు పాపము వద్దు, నీవు ఎలా బ్రతకమని చెప్పావో నేను అలా బ్రతుకుతానంతే. అది దేని కొరకు? నీ ప్రీతి కొరకు. అలాగని ఏ ఫలితం ఆశించడు. నాకు దీని వలన ఏ ఫలితం వద్దు, నేను మీకు చింతపండు ఇచ్చి గిన్నె తోమన్నాను అనుకోండి, మీరు గిన్నె తోమారు. ఇప్పుడు కొత్తగా మెరుపు తాలేదు, మెరుపుకి అడ్డొచ్చిన మలినం తొలగిపోయింది. కానీ చింతపండు చారు పెట్టుకోవడానికి పనికిరాదు, గిన్నె తోమారు కాబట్టి. కానీ మీరు ఆ చింతపండు చారు పెట్టుకుందామంటే దాంతో గిన్నె తోమకూడదు. మీకు పుణ్యం కావాలి, దానివల్ల కొంత సుఖం ఉత్తర జన్మలలో పొందుదామనుకుంటే ఆ పుణ్యం ఇక చిత్తశుద్ధికి పనికిరాదు. పాత్రశుద్ధికి దాన్ని వాడుకోవాలి అనుకుంటే అది సుఖంగా అనుభవంలోకి వచ్చే అవకాశం. ఇప్పుడు చిత్తశుద్ధికి పనికొచ్చింది అనుకోండి, కొత్తగా మెరుపు తేలేదు, మెరుపుకు అడ్డొచ్చిన మకిలిపోయింది. అలా ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యకర్మల వలన మాలిన్యాన్ని పోగొట్టుకొని పాత్రత పొంది, పాత్రత వలన జ్ఞానమును పొందితే జ్ఞానము కైవల్యమునకు కారణమయ్యి ఇక పునరావృత్తి రహితమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఒక్క మనుష్య ప్రాణి అచిజ్జడ గ్రంథి అయి ఈ జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో కలిసి ఇతర ప్రాణులు ఏవి దేవతలు కూడా సాధించలేనివి. ఎందుకంటే దేవతలకి కర్మాధికారం లేదు, దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు. అందుకే క్షిణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం అయిపోతే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడిపోతారు. కానీ మనిషి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షం వరకు వెళ్ళిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వీరుడైన వాడు యుద్ధం చేయాలి కదా. వీరుడైన వాడు వైరాగ్యాన్ని అప్పుడే అనుసరించకూడదు. శక్తి ఉండే ఎవరికి శక్తి లేనివాడు మాత్రమే వైరాగ్యాన్ని అనుసరించాలి. ఇక అంతా అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రాజ్యభారాన్ని పిల్లలకు అప్పచెప్పి వెళ్ళిపోవటం వనానికి అదొక బాగుంది. లేదు, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా కొడుకు లేక సరి అయినటువంటి రాజ్యాన్ని ఏలేవారు బాగా ఉన్నారని తర్వాత రాజయోగుల్లాగా అడవికి వెళ్ళొచ్చు వాళ్ళు, వేరే వాళ్ళకు అప్పచెప్పి. దాంట్లో దుఃఖం లేదు. నీకు ధనం ఉంది, శక్తి ఉంది, జనం ఉన్నారు, కీర్తి ఉంది, ధర్మం ఉంది, అర్థం ఉంది, కామం ఉంది, మోక్షానికి కూడా అర్హుడు నువ్వు. ఇంత ఉండి నువ్వు వదిలేసావే అని బాధపడుతున్నారు ఇద్దరు, ద్రౌపది అంతే, భీముడు అంతే. ఎక్కువ ధనం లభిస్తున్న నమ్మకం కలిగినప్పుడే కదా ధనాన్ని త్యాగం చేయాలి. లేకపోతే ధనాన్ని మాత్రం త్యాగం చేయకూడదు. ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని చేయాలి. ఒక ఆభరణం అత్యద్భుతంగా ఆభరణం తయారు కావాలన్నప్పుడు కొద్ది బంగారు పోతుంది. ఆ విధమైనటువంటి క్షత్రుడి యొక్క బుద్ధితోనే, మంచి కూటమితోనే రాజ్యాన్ని పొందాల, ధనాన్ని పొందాల. రాజ్యము ధనము పొందిన తర్వాత ధర్మం ఆచరించాల. ధర్మం ఆచరించిన తర్వాత కామాన్ని అంటే ఆశను నెరవేర్చుకోవాలి. ఆశనంటే ప్రజలను సుఖంగా పెట్టడం, లేక తన శరీరాన్ని సుఖంగా ఉంచుకోవటం, ఆరోగ్యంగా ఉంచుకోవటం, ఇవన్నీ కామంతో సంబంధించినటువంటి. ఇంకా ఎక్కువ రాజ్యాన్ని కట్టడం, ఇంకా ఎక్కువ ప్రజలకి సేవ చేయటం, ఇవన్నీ కామంతో సమానం. మహావీర, అలా చేయటం గాడిదను గోకి తన్నించుకోవటం వంటిది అవుతుంది కదా. అంటే ధనాన్ని వేస్ట్ చేయకోకుండా మేము లాభం పొందుతామనటానికి అంటే ప్రయోజనం లేనిది అవుతుంది కదా. అదేవిధంగా స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైన ధర్మాన్ని పొందిన వాడిని బుద్ధిమంతుడు అంటారు. పండితులు మిత్ర సంపద గల శత్రువులను మిత్రుల నుండి వేరు చేస్తారు. పండితులు మిత్ర సంపద గల శత్రువులను మిత్రుల నుండి వేరు చేస్తారు. అంటే మిత్ర సంపద గల శత్రువులు వాళ్ళు, ఆయన మిత్ర సంపద ఉంది వాళ్ళకు. అటువంటి పండితులైన బుద్ధిమంతులైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని దూరం చేస్తారు. అప్పుడు బలహీనుడైన ఆ శత్రువును లొంగ తీసుకుంటాడు. బలహీనులు అవుతారు. మిత్రులను దూరం చేసిన తర్వాత ధనముండేం ప్రయోజనం అక్కడ. వాడు బలహీనులు అవుతారు, వాళ్ళని లొంగ తీసుకుంటారు. నీవు ఈ ఉపాయాన్ని ఆచరించు. బలవంతుడు కూడా ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. వేరొక ప్రయత్నంతో కానీ పొగడ్తలతో కానీ ప్రజలను తన వశం చేసుకోలేడు. నువ్వు కూడా ఆత్మబలాన్ని కలిగి ఉండు. తేనెటీగలన్నీ కలిసి తేనెను తీసుకొని పోయేవాడిని చంపిన విధంగా బలహీనులందరూ కలిసి బలవంతుడైన శత్రువును చంపుతారు. నీ దృష్టిలో మనం బలహీనులు. ఇప్పుడు ఆయన శత్రువులను చంపాల్సిందే. మన ఐశ్వర్యాన్ని, మన తేనెని దొంగిలించారు వాళ్ళు. అందుకని మనమంతా చేరి వాడిని మనం చంపాల. అలాగే నువ్వు కూడా దుష్టులైన కౌరవుల చేత పరాభవించబడిన వాడి నువ్వు పరాభవించబడిన వాడి అవమానించబడిన వారిని ప్రోగు చేసుకో. ఎవరెవరు నీ శత్రువులతో ఎవరెవరు పరాభవించారో, అవమానించబడిన వారు ఉన్నారో చాలామంది ఉన్నారు కదా. అంటే దుర్యోధనుడు అందరినీ చాలామందిని అవమానించాడు కదా. చాలామందిని అవమానించటం కాక వాళ్ళు ఓడేటట్టు కూడా చేశాడు. వాళ్ళందరినీ ప్రోగు చేసుకో. బలహీనులందరితోనూ కలిసి మన శత్రువులను సంహరిద్దాం. ఎప్పుడు బలాఢ్యులతో బలహీనులు చేరుకుంటారో ఈ బలహీనులు బలవంతులైపోతారు.
సూర్యుడు భూమి మీద ఉన్న నీటిని తన యొక్క కిరణాలతో గ్రహించి మళ్ళీ ప్రజలకు వర్ష రూపంలో ప్రసాదిస్తాడు. అంటే సూర్యుడు బలమైనటువంటి సముద్రం మీదనూ తీసుకుంటాడు, బలహీనంగా ఉండేటువంటి చెరువు నీళ్లను కూడా తీసుకుంటాడు, ఇంకా బలహీనంగా ఉండేటువంటి మురికి నీళ్ళను కూడా తీసుకుంటాడు. సూర్యరశ్మి పడుతూనే అవి శుద్ధమైపోతే పైకి తీసుకుంటాడు. సో ఇదంతా చేరి అతి అద్భుతమైన వర్షాన్ని కురిపిస్తారు. నీటిని వర్షించి ప్రజలను రక్షిస్తూ ఉంటాడు సూర్యుడు. సూర్యుడు తన కిరణాల ద్వారా వేరే ప్రాసెస్ చేస్తున్నాడు. తన కిరణాల ద్వారానే నీళ్లు అందించలేదు, తన కిరణాల ద్వారా వేరే విధంగా నీళ్లను పైకి తీసుకొని తర్వాత వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ డైరెక్ట్గా ఒక కిరణం వీడికి, రెండో కిరణం వాడికి, మూడో కిరణం వాడికి అని చెప్పలేదు. తన సమస్త కిరణాలతోనూ సముద్రం మీద కిరణాలు తీసుకుంటున్నాడు. దీంట్లో ఇక్కడ సముద్రం నీళ్లు తీసుకుంటున్నాడు, చెరువు నీళ్లు తీసుకుంటున్నాడు. ఇంకొక తమాషా, మురికి నీళ్ళు మనం నేరుగా తాగలేము కదా, మురికి నీళ్లు తీసుకుంటున్నాడు. ఇవన్నీ తీసుకొని శుద్ధమైన నీళ్లు మనకిస్తున్నాడు. అంటే అక్కడ ఏది ప్రాసెస్ అయిపోయింది, పరమాత్ముడు చేశాడు, అక్కడ శుద్ధం చేశాడు, ఫిల్టరింగ్ అయిపోయింది. అలాగే బలహీనులతో కలిసి తీసేసుకుందాం అందరినీ కూడా. వాళ్ళు బలహీనులు, వాళ్ళు పెట్టకూడదు, మనం బలహీనులను కలుపుకుందాం. అలాగే నువ్వు కూడా సూర్యుడిలాగా ప్రజలను రక్షించు. నీ పితామహులు చేసినట్లుగా ధర్మంగా భూమిని పాటించడం కూడా తపస్సే అని మేము విన్నాం కదా. పాలించటం కూడా ఈ రాజ్యాన్ని కూడా తపస్సే విన్నాం. ఇలా రాజ్యాన్ని తిరిగి పొందు, లేయి. క్షత్రియుడు కేవలం తపస్సు చేసి పుణ్యలోకాలను పొందలేడు. తనకు విధించిన ధర్మమైన యుద్ధాన్ని చేస్తూ, యుద్ధమే తన ధర్మం. ఓ ధర్మరాజా, నీ పేరులోనే ధర్మం ఉంది. నీ క్షత్రియుడికి ఏది ధర్మం? యుద్ధం చేయటం. అందుకని ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఏమేమి కావాలా, ఎవరెవరి ఆడది ఏ ధర్మంలో ఉండాలా, మరి బ్రాహ్మడు ఏ ధర్మంలో ఉండాలా, క్షత్రియుడు ఏ ధర్మంలో ఉండాలని నీకు తెలుసు కదా అన్నయ్య. అందుకని ధర్మమైన యుద్ధాన్నే చేస్తూ విజయాన్ని పొందాలి. నువ్వు ధర్మంతో చేయి, నువ్వు అధర్మంగా కాదు, ధర్మంతో చేయి, విజయాన్ని పొందాలి. యుద్ధంలో మరణించినా కూడా అతడు పుణ్యలోకాలను పొందుతాడు కదా. ఒకవేళ నువ్వు యుద్ధం చేసింటే అప్పుడేనే మీతో పాటు నేను ఉండేవాళ్ళం, మేము మరణాన్ని పొందుతాడు, అంతే కదా. పొందితే మోక్షాన్ని పొందుతాడు, స్వర్గం పొందుతాడు. నీ కష్టాన్ని చూసిన ఈ లోకము సూర్యుడి నుండి కాంతి, చంద్రుడి నుండి వెన్నెల తొలగిపోయినట్లుగా భావిస్తుంది. ఈ నీ కష్టాన్ని చూసి ఇప్పుడు ఎంత మేము బాధపడుతున్నాం. సూర్యుడికి ఒక వెలుతురు, అట్లనే చంద్రుడికి కాంతి, ఇవి రెండు పోతాయి కదా. పోయినట్టుంది మాకు అందరికీ. నిన్ను అనుసరించిన వాళ్ళకంతా కూడా అదే విధంగా ఉన్నాం మేము కూడా. నిన్ను అనుసరించిన వాళ్ళు నువ్వు నవ్వుతూ నువ్వు హాయిగా ఉంటే మేమంతా బలహీనులు, మేము కూడా హాయిగా ఉంటాం. మాకు ఏదో బలం వచ్చినట్టుగా ఉంటుంది. నువ్వే అట్లా ఇంట్లో యజమానినే ఏడుస్తూ కూర్చొని అట్లా సోఫాలో పడిపోయి ఏడుస్తూ కూర్చుంటే మొదలే బలహీనులు మేమందరూ కూడా. అందరూ కూడా అట్లే అయిపోతాం. మాకు బలముండి కూడా మేము నిష్ప్రయోజులవుతున్నాం అన్నా. అందుకని నువ్వు లేయి, ఇప్పటికి లేయి. నువ్వు ఇట్లా కాకూడదు. నువ్వు ఇదేంటి తల ఉంచుకొని కూర్చోవటం ఇక్కడ? నువ్వు ఈ అడవిలో ద్రౌపది చెప్పిన మాటల్లో ఏది కూడా నాకు అనిపించింది, ఏది కూడా మోసంగా లేదు, అన్నీ మంచివే అని అనిపిస్తుంది.
కానీ నువ్వు చెప్పింది బాగుంది. కానీ తత్కాలికంగా ఇప్పుడు చేసేది ఏం చేయాలనో చెయ్యి, లేస్తాం, లేయి, ఇప్పటికైనా లేయి, మించిపోలేదు, ఇంకా దగ్గరలోనే ఉన్నాం, మనం వెళదాం. మనం చతురంగ బల మనకు సైన్యం లేకపోయినా కూడా మనం వెళితే మనకే అందరూ చేరుకుంటారు, వస్తారు, అందరిని రప్పించవచ్చు. ప్రజలు వేరువేరు సమావేశాలకు వచ్చి నిన్ను పొగుడుతూ దుర్యోధను నిందిస్తూ మాట్లాడుకుంటున్నారు. సమావేశాలకంతా వస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా దుర్యోధనుడిని పొగిడారా? మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉన్నట్టుగా లేరు కదా, అందరూ నీ తట్టే ఉన్నారు కదా. ఓ రాజా, విప్రులు కురువంశీయులు ఒక చోట కలుసుకొని, విప్రులు కురువంశీయులంతా ఈ కురువంశీయులు ఒక చోట కలుసుకొని ఆనందంతో ధర్మాత్ముడైన నీ గురించి మాట్లాడుకుంటున్నారని నేను విన్నాను. వీళ్ళంతా ఒక చోట కలుసుకున్నారు. మోహం వల్ల కానీ, దైన్యం వల్ల కానీ, లోభం వల్ల కానీ, భయం వల్ల కానీ, కామం వల్ల కానీ, ధనం వల్ల కానీ నువ్వు అసత్యాన్ని కొద్దిగా కూడా పలకలేదని వారు అనుకుంటున్నారు. నువ్వు ఎప్పటికీ అసత్యం పలకలేదు అన్న. క్షత్రియుడు రాజ్యం కోసం చేసిన యుద్ధంలో రాజు హింస చేయటం వల్ల కలిగిన పాపాన్ని రాజ్యాన్ని పొందిన తరువాత చేసే యజ్ఞాలలో దక్షిణలను ఇవ్వటం ద్వారా తొలగించుకుంటాడు. కనుక సందేహించకు. చీకట్ల నుండి చంద్రుడు అంటే యజ్ఞం చేసిన తర్వాత ఇక్కడ దక్షిణల ద్వారా ఆ పాపం ఏదుందో వాళ్ళ శ్రమ, మనం వాళ్లకు శ్రమ ఇచ్చినటువంటి పాపం ఉందే దక్షిణల ద్వారా తొలగించుకుంటాడు. అందుకని చీకట్ల నుండి చంద్రుడు బయటపడిన విధంగా విప్రులకు గ్రామాలను వేల కొద్ది గోవులను ఇవ్వటం ద్వారా రాజు పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇలా పాపం తొలగించుకోవచ్చని తెలుసుకో. పాపాన్ని తొలగించుకోవటానికి ఇక్కడికి వచ్చాను అంటున్నావు కదా నువ్వు, ఈ ధర్మ ఆచరణ చేయాలని ఈ వనవాసానికి. అట్లా కాదు, నువ్వు రాజ్యాన్ని పొందుతూ, ధనాన్ని పొందుతూ, అక్కడ మోక్ష కామాల్ని, అర్థ కామాల్ని నువ్వు పొందుతూ విప్రులకి దానముతో నీ పాపాన్ని తొలగించుకోవచ్చు కదా అని అర్థం. అక్కడ నువ్వేమన్నా యుద్ధం చేస్తే పాపం వస్తుంది అన్నావు. ఎప్పటికైనా తప్పదు కదా, మనకు క్షత్రియులకు యుద్ధం ధర్మము. దాని ధర్మం మనం తప్పించుకోవటానికి ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నిస్తున్నావు యుద్ధం చేయకూడదని. నాకు అనిపిస్తుంది ధర్మరాజా, మొదటి మెట్టుగా నువ్వు యుద్ధం తప్పించుకోవటానికి చేస్తున్నావు. ఇప్పుడు ఇంకెన్ని మెట్లు దొరుకుతాయో తెలీదు ఇక జీవితంలో. ఓ ధర్మరాజా, నగరాల్లోనూ పల్లెలలోనూ నివసిస్తున్న వృద్ధులు, బాలురు అందరూ నిన్నే అడుగుతున్నారు, నువ్వే రాజు కావాలి అనుకుంటున్నారు. అంటే ప్రోత్సహిస్తున్నాడు. అలాగే శత్రువైన దుర్యోధనుడి వద్ద రాజ్యం ఉండటం కూడా మంచిది కాదు. పూర్వం నుండి లోకంలో ఒక మాట ఉంది, అతివలు అంటే మూర్ఖులు మంత్రాలను చదివితే స్వరం చెడిపోతుంది, సర్వము చెడిపోతుంది, స్వరము చెడిపోతుంది. అలాగే దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉంటే ఈ భూమే నాశనం అయిపోతుంది. ఇది చాలా దుఃఖించవలసిన విషయం. ఈ భూమి పాడైపోతుంది. మా అందరితో పాటుగా నువ్వు కష్టాన్ని అనుభవిస్తావు. ఇలాంటి దురవస్థలో ఉన్నావు నువ్వు. నీ మూలంగా మేమందరం ఎంతో కష్టపడుతున్నావు. అప్పటికి నువ్వు పోని మమ్మల్ని అయినా చూసి అనుకో, నువ్వు మేము కూడా ప్రజలే కదా నీకు. మేము నష్టపోతున్నాం. 13-14 ఏళ్ళు అన్యాయంగా నష్టపోతున్నాం మేము. మా సుఖభోగాలు, మా వీరత్వం, మా యజ్ఞయాగాదాలు, మేము బీదవాళ్లకు విప్రులకు చేసే దానాలు, మేము చేసే పుణ్యకార్యాలు అన్నీ పోతాయి. ఈ వనంలో చుట్టుకొని ఉండాలి మనం. మహారాజా, విప్రులకు ధనాన్ని దానంగా ఇవ్వటం కోసమైనా
నువ్వు ఆయుధాలను పట్టుకొని రథం ఎక్కు, ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరు. విప్రులు అంటే నీకు ఇష్టం కదా, నిన్ననే అన్నావు కదా, నా దగ్గర ఏమీ లేదు విప్రులకు దానం చేయటానికి అని అంటూ అన్నం కూడా పెట్టలేను అన్నావు. అది నిజమే కదా. అందుకని ఆ రాజ్యం మాకొద్దు, వద్దు. మంచి మంచి కార్యాలు చేయటానికి, సుఖభోగాలు అనుభవించడానికి కాదు, విప్రులకు దానం చేయటానికైనా నువ్వు ఆ రాజ్యాన్ని సంపాదన చేయి. ఆ దుర్యోధనుడి దగ్గర ఉండకూడదు. అవి దుష్టులు, అన్యాయంగా నాశనం చేస్తారు. అంటే సర్పాలతో సమానంగా ఉన్నవారు భయంకరమైన వీరులైన దేవతలతో కలిసి ఇంద్రుడు అసురులపైకి దండెత్తినట్లుగా నువ్వు కూడా ఆయుధాలు, అంటే వేర్వేరే కథలు కూడా చెప్పుకొని వచ్చారు ఇక్కడ. ఆ కథలు ఇవ్వలేదు ఇక్కడ. ఆయుధాలు ధరించి సోదరులతో కలిసి, మేము ఉన్నాం కదా, సోదరులతో కలిసి ఈరోజే హస్తినాపురం వైపు దండెత్తు, మేమంతా ఉన్నాం. అర్జునుడు గాంధీవు నుండి వెలువడేటువంటి బాణాలను ఎవడూ తట్టుకోలేడు, నీకు తెలుసు. ఈ నా గద యొక్క వేగాన్ని ఎవడూ కూడా సహించలేడు, ఏ జంతువులు కూడా తట్టుకోలేవు. ఇంతవరకు అక్కడ మాట్లాడటానికి కాలే, నువ్వు టకటకటకాని ఇమిడియట్గా నువ్వు ఆచరించేశావు. జూదమాడే ఓడిపోయా, లేచి వచ్చాం, అంతే. అవకాశమే లేదు మాకు. అవకాశం లేకోకుండా మమ్మల్ని కూర్చోబెట్టావు. ప్రారంభంలోనే మమ్మల్ని ఓడిపోయావు నువ్వు, ఇక మాకు అవకాశం ఎక్కడొస్తుంది? ఓ ధర్మరాజా, సృంజయ వీరులతో, కైకేయ వీరులతో, శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధంలో మనం రాజ్యాన్ని ఎందుకు పొందలేము? తప్పక పొందుతాము. లే, పైకి లే, పెద్ద సైన్య బలంతో యుద్ధం చెయ్యి. శత్రువు అపహరించిన రాజ్యాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు అన్నాడు భీమసేనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 34వ అధ్యాయము. భీముడి మాటలు విన్న తరువాత ధర్మాత్ముడైన ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ భీమా, సూటిగా మాట్లాడావయ్యా నువ్వు. నా హృదయాన్ని బద్దలు చేస్తూ నిజాన్ని చెప్పావు. నిజమే, అది నువ్వు చెప్పిందంతా నిజమే, ఇందులో సందేహము లేదు. ద్రౌపది కళ్యాణి చెప్పింది నిజమే, ఇందులో సందేహము లేదు. నువ్వు కఠినంగా మాట్లాడినా, నాకు ఇష్టం లేని మాటలు ఆడినా అయిపోయింది, అక్కడ క్లోజ్, కొట్టేశాడు ఒక్క దాంట్లో. జడ్జిమెంట్లో ఒక్కటి లైన్ అది. ఇంకా ఎంతసేపు మాట్లాడినా అంతే. ఇంకా మనకు నీతు చెప్తున్నారు ఇక్కడ వ్యాస భగవానులు. వాళ్ళిద్దరు సంభాషణ మనకు చెప్పారు. ఎంత అద్భుతం అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.